హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం లోపల ఆనాటి ప్రభుత్వం 300 ఎకరాల భూములను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు ఆనాటి ప్రభుత్వం అలాట్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 ఎకరాల భూమిని ఇవాళ ప్రైవేట్ సంస్థలకు యాక్షన్ పెట్టడానికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మొన్న హెచ్సి యూనివర్సిటీలో అమ్మాయిలని కూడా చూడకుండా విద్యార్థులందరిపైన దాడులు వేసి కర్కశంగా వాళ్ళందరినీ ఒక గొడ్డని గుంజుకపోయినట్టుగా గుంజుకెళ్లి అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. నిన్న 2 విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ గానీ ఏఎస్ఎఫ్ఐ గానీ మిగతా దళిత సంఘాలు గానీ ఎస్ఎస్టీ విద్యార్థి సంఘాలు బీసీ విద్యార్థి సంఘాలు మిగతా పీడీఎస్సీ విద్యార్థి సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉంటే భూమి కూడా అమ్మాం, ప్రభుత్వాన్ని నడిపిస్తాం తప్ప భవిష్యత్ తరాల కోసం భూములు అమ్మాల్సిన అవసరం లేదని చెప్పి ఆనాడు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 400 ఎకరాల భూమిని ఎట్లా అమ్మాలని చెప్పి చూస్తున్నామని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ ఆర్ట్ సిటీలో కూడా ఇవాళ ఢిల్లీలో పర్యావరణం ముప్పుతో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో అక్కడ చనిపోతా ఉన్నారు. ఢిల్లీలో బతకలేని పరిస్థితి అక్కడ ఉన్నది. ఇవాళ హైదరాబాద్ మాత్రం సేఫెస్ట్ సిటీగా భారతదేశంలో సేఫెస్ట్ సిటీ ఏదైనా ఉన్నదంటే అన్ని రకాలుగా హైదరాబాద్ అని చెప్పి ఇవాళ అన్ని రకాల నివేదికలు చెప్తా ఉన్నాయి. అలాంటి హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో కూడా 600 ఎకరాల భూమిని తీసుకోవడం వల్ల ఇవాళ అక్కడ పర్యావరణం సమతుల్యత దెబ్బతిని అందరికీ అనారోగ్యాల పాలే పరిస్థితి కనిపిస్తా ఉన్నట్టు ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇవాళ పర్యావరణవేత్తలు మేధావులు విక్కులందరూ కూడా ఈ ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాపాడాలని చెప్పి అతని భూముల పరిరక్షణ కోసం అందరం పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ జనాభా రోజు రోజు పెరుగుతా ఉన్నది. జనాభా పెరుగుతున్న కొద్దీ వివిధ రకాల కోర్సులు వస్తూ ఉంటాయి. యూనివర్సిటీ ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇంకా దానికోసం భవిష్యత్ తరాల కోసం అని చెప్పి ఆ రోజు 2300 ఎకరాల భూమిని ఆనాడు ప్రభుత్వం ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములను కుంచుకోవాలని కుట్ర చేస్తున్న వాటిని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి మిగతా అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఖచ్చితంగా హెచ్సి భూములను కాపాడుకుంటాం. ఈ రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ భూములను కూడా గుంజుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నా కూడా ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ప్రాణాలకు తెగించారే సరే ఆనాడు తెలంగాణ కోసం అయితే ఏ విధంగా మేము కొట్లాడిమో ఇవాళ విశ్వవిద్యాలయం భూముల కోసం పరిరక్షణ కోసం కూడా ఇవాళ మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.